జ్యోతిర్మయుడగు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించడానికి మధ్యాహ్న కాలమందు నేను వచ్చి ఉన్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలోని సారాంశాన్ని మనం తెలుసుకుందాం. నామకార్థ క్రైస్తవులైన మీరు ఇంతకాలము దేవుని రాజ్య పంచున నిలబడి ఉన్నారు. ద్వారముల గుండా తొంగి చూచుచున్నారు కానీ లోపలికి ప్రవేశించుటకు ప్రయాసపడరు. ఉద్దేశమైతే ఉంది కానీ క్రియ మాత్రం లేదు. ఆశ అయితే ఉన్నది కానీ వాయిదా వేస్తున్నారు. నిరీక్షిస్తున్నారు కానీ నిరీక్షణార్థమైన హక్కుభుక్తములు పొందలేదు. మీకే చెబుతున్నది వినండి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందరు?